నువ్వింకా దాంతో మాట్లాడుతున్నావా? సత్య, ప్రామిస్, నాకు ఈ మెసేజ్కి ఏ సంబంధం లేదు. ట్రస్ట్ మీ. సత్యని మన ప్లాన్ ప్రకారం వదిలించుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది శ్యామ్? ఆ మెసేజ్లు పంపించి సత్యలో అనుమానం పెంచింది సునంద వాళ్ళే. రక్త సంబంధం పేరుతో శ్యామ్ పంచన చేరి నయవంచన చేశారు. పసిపిల్ల భవిష్యత్తు ఏమవుతుందని కూడా ఆలోచించకుండా శ్యామ్ని ఒంటరివాణ్ణి చేశారు. ఇదంతా చేసింది శ్యామ్ మీద ప్రేమతో కాదు, శ్యామ్ సంపాదించిన ఆస్తి మీద ఆశతో. నందిని ఇప్పుడు శ్యామ్కి భార్య అయ్యింది అంటే ఖుషీ జీవితం అన్యాయం అయిపోతుంది. శ్యామ్ పరిస్థితి అల్లకల్లోలం అవుతుంది. సునంద వాళ్ళ కుతంత్రం గురించి తెలియక శ్యామ్ వాళ్ళ ఉచ్చులో పడ్డాడు. ఇప్పుడు శ్యామ్ని కాపాడగలిగేది నువ్వే రాధా. ఇదంతా నాకు చెప్పే బదులు శ్యామ్ గారికి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. నేను చెప్పేది నిజమని నిరూపించడానికి నా దగ్గర ఏ ఆధారం లేదు. కాబట్టి శ్యామ్ నా మాట నమ్మకుండా సునంద ఏదో ఒక మాయ చేసి పెళ్లి జరిగేలా చేస్తుంది. నేను పెళ్లి ఆపుతానన్న భయంతో నన్ను ఇంట్లోనే కట్టిపడేసి వెళ్ళింది. ఎలాగోలా తప్పించుకుని నీ దగ్గరికొచ్చాను. ఇప్పుడు ఆ పెళ్లి ఆపే శక్తి నీకు మాత్రమే ఉంది. శ్యామ్ ఖుషీల జీవితం బాగుండాలి అంటే, సునంద బారిన పడకుండా వాళ్ళని కాపాడాలి అంటే శ్యామ్కి భారీగా నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి.